ఈ పగటి పూట శక్తి కలిగిన మాట అల్పుడునగు నా నోట బాటగా కోటగా మీ అందరి మార్గంలో ఉండునట్లు మనసు క్రీస్తు వాక్యం పైన ఉంచి వినండి. ఇక్కడున్న మాట ఏంటంటే, ఈ నీరు ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకుతాయి. చేపలు కానీ, మృగాలు కానీ, ఆ జీవరాశులు ఏవైనా, అది మానవ జాతి కానీ అందరూ బ్రతుకుతారు అని రాయబడింది. ఈ ఫలింపులో ఒక భాగం బ్రతకడం. నువ్వు ఫలిస్తున్నావంటే, ప్రభువును స్తుతిస్తున్నావంటే, నీ జీవిత యాత్రలో నువ్వు బ్రతికుండాలి. ఫలించాలంటే ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి సైతానుడు వచ్చాడు. వచ్చి ఒక రాయి తీసుకొచ్చి, ఇది రొట్టె చెయ్యి, నువ్వు కొంచెం తిని నాకు కూడా కొంచెమి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఇచ్చోడా, మనుషుడు బ్రతకాలంటే కేవలం రొట్టె వలన మాత్రం కాదురా బాబు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పాడు. రెక్కలు ఇరిగిపోయేవానికి. ఏమండి, ఈ మధ్యాహ్న కాల సభలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బ్రతకాలంటే మీకు డబ్బు, ధనమాస్తి, అంతస్తుల మిద్దులు, మేడలు, ఒలుగుడు, గడపలం, అర్థబలం, ఆస్తిబలం, విద్యబలం కాదు కావాల్సింది, దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం నీ జీవితంలో ఉంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని వాక్యం నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని వాక్యం నీతో ఉంటే నువ్వు ప్రతి విషయంలో ఫలిస్తావు. వాక్యం ఉండాలి, వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యమే మనల్ని ఫలింపజేస్తుంది. వాక్యానుసారమైన జీవితం నీకు, నాకు, మనకు ఉండాలి. చాలామంది వాక్యకి అనుగుణంగా ఉండరు. వాక్యానుసారమైన అనుభవాలు ఉండవు చాలామందికి ఈ రోజుల్లో. ఏదో విన్నామంటే విన్నాం, ఉన్నామంటే ఉన్నాం అంతే. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. బయట ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. స్తోత్రం, హల్లెలూయా. అందరు జాగ్రత్తగా వినాలా, ప్రతి మాట జాగ్రత్తగా వినాలా, పోగొట్టుకోకూడదు. ఈ నీరు ఎక్కడికి వస్తుందో అక్కడ సమస్తమును, చెప్పాలి మీరు, బ్రతుకును. చెప్పండి, ఏమైతాయంట? బ్రతుకును. ఈ నీరు ఎక్కడికి వస్తుందో అక్కడ ఉన్న సమస్త బ్రతుకును అంటే, నీరు అనగా వాక్యం. చెప్పండి, ఏంటిది? వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒకరోజు యేసు ప్రభు శిష్యులతో కూడా వెళుతున్నాడు. వెళుతూ ఒక చెట్టును చూశాడు. చెట్టు పచ్చగా ఉంది, ఆకులు పచ్చగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాయలు మాత్రం లేవు. వాళ్ళు ఆశించారు, అక్కడికి పోయి ఒక కాయ తిందాం, బాగుంది, పచ్చగా చెట్టు, నన్ను కాయలు కాసి ఉంటుంది, తలా ఒకటి తిందాం ఆకలికి అనుకున్నారు. కానీ పోయి చూస్తే ఒక్క కాయ కూడా లేదు. చెట్టేం పచ్చగా ఉంది. బాగా వినాలి మీరు. చూసేదానికి మనుషులు గంభీరంగానే ఉంటారు, హైట్గా ఉంటారు, వెయిట్గా ఉంటారు, అయ్యి బాబోయ్ చాలా బాగుంటారు, తెల్లగా ఉంటారు. మనుషులు బాగానే ఉంటారు, మంచి మంచి దుస్తులు ధరిస్తారు, మెడలో ఒడిలో బంగారం అంతా ధరించుకుంటారు, ఆభరణాలు ధరిస్తారు. చూడరా బాబు ఎంత బాగుందో, అలా నోడు చూడరా బాబు ఎంత బాగున్నాడో అనిపిస్తారు. పైకి చూచుటకు ఆ రీతిగా అనిపిస్తారు, కానీ వారి జీవితంలో రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఒక్క ఆత్మను కూడా రక్షించరు, ఒక్క ఆత్మ కూడా సువార్త చెప్పరు. వారి ఇంటి పక్క వాళ్ళకు, వారి ఇంటి ఎదురోళ్ళకి, వారి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, వారి ఇంటి వారిని కూడా మార్చి మందిరానికి తీసుకురారు.
అదేమన్నా అంటే వాళ్ళు మారరండి, వారు దుష్టులు, వారు సైతాన్లు, వారు మారరు అని అంటారు. దేవుని బిడ్డలు, మనం కూడా అంతే. ఒకసారి మనం కూడా ఒకప్పుడు మారేవాళ్ళం కాదు. మనకి ఎంతమంది సువార్త చెబితే మనం మారాము. మనం ఫలించాలి అంటే బాగా మిద్దెలు కట్టుకోవటం, పొలాలు సంపాదించుకోవడం, స్థలాలు అది కాదు ఫలింపు. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి.